రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందు. ప్రేమిన వాళ్ళరా, బోధలో ఉండాలి, సహవాసములో ఉండాలి. ప్రేమిన వాళ్ళరా, సంఘాన్ని పాడు చేసే వారిగా మనం ఉండకూడదు. బోధ యందు ఉండాలి, సంఘములో ఉండాలి, అంతేకాదు రొట్టె విరుచుటలో ఉండాలి, ప్రార్థన చేయుటలో. దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నటువంటి మనము, సంఘంలోనికి వచ్చినటువంటి మనము, ఆ యొక్క సార్వత్రిక సంఘములో ఒక సంఘముగా, ఒక అవయముగా ఉన్నటువంటి మనము, అయ్యా ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి నా ఆలోచనలోకి వెళ్తే, సంఘములో ప్రేమిన వాళ్ళరా పరిశుద్ధులుగా ఉన్నట్టుగా ఆయన ఏం చేశాడంట? పిలిచాడు. మహనీయుడండి యేసుక్రీస్తు ప్రభుల వారు మన పరిశుద్ధ పరచటానికి. మహనీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఆయన జీవితంలో ఎన్ని శ్రమలు ప్రేమిన వాళ్ళరా ఆయన జీవితంలో, ఎన్ని బాధలు ఆయన జీవితంలో, ఆయన ఎంతగా హింసించారో మనకు తెలుసు. అయితే ఆ క్రీస్తును ధరించుకుని బ్రతుకుతున్నటువంటి మనము, ఆ క్రీస్తును ధరించుకుని బ్రతుకుతున్నటువంటి మనము, ఆ మహనీయుడే ఓర్చుకున్నప్పుడు, ఆ మహనీయుని ధరించుకుని బ్రతుకుతున్నటువంటి మనము కూడా ప్రేమిన వాళ్ళు ఎలా ఉండాలి? ఓర్చుకోవాలండి, ఓర్చుకోవాలి. ఆ పరలోకం పొందటానికి, ఆ పరలోకంలో జీవించటానికి మనం ఎలా ఉండాలన్న ఆలోచనలోకి వెళ్తే పరిశుద్ధులుగా ఉన్నట్టుకే ఆయన మనల్ని పిలిచాడంటండి. ఆయన పిలిచాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తును ధరించుకున్నటువంటి మనం ఏ మనసు కలిగి ఉన్నాము? ఏ మనసు కలిగి మనము జీవిస్తూ ఉన్నాము? ప్రియమైన వాళ్ళరా, నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి నిజంగా ఒక వ్యభిచారిని తీసుకొచ్చారు కదండి. వ్యభిచారిని తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారి ముందు నిలబెట్టారు. నిజంగా వ్యభిచారము చేయాలంటే ఒక స్త్రీ వ్యభిచారము చేయదు. మరి చేతులు కలిగితేనే శబ్దం వస్తుంది కదండి. మరి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంట? యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఎవరిని తీసుకొచ్చారు? ఒక స్త్రీని తీసుకొచ్చారు, నిలబెట్టారు. అక్కడ నిలబెట్టేశారు. అయ్యా ఇదిగో మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమె ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలి. అయ్యా నువ్వేం చెబుతావు అన్నప్పుడు ప్రేమిన వాళ్ళరా, ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు. ఏంటండి? మీలో పాపము చేయని వాడు మొదటిగా రాయి వేయమన్నాడు. ఎవరు వేయలేదండి. అంటే అక్కడ ఉన్నవారందరూ ఎలాంటి వారంట? పాపంలో ఉన్నవారే. కానీ పరిశుద్ధుడండి, దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఏమన్నాడో తెలుసా? అమ్మా నీకెవరు శిక్ష విధించలేదా? అయితే నేను కూడా నిన్ను ఇది క్రీస్తు ప్రేమ అండి, ఇది క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తును ధరించుకున్నటువంటి నీవు నీ సహోదరుడు తప్పు చేసినప్పుడు నీవేం చేయాలి? అయ్యా ఇదిగో నీవు తప్పు చేస్తావు, ఇదిగో 10 మందికి తెలియకూడదు, ఇది క్రీస్తు ప్రేమ. ఈ విధంగా చెప్పాలండి. ఈరోజు సహోదరులు ఏం చేస్తున్నారు చెప్పండి ప్రియమైన వాళ్ళరా? ఆడు తప్పు చేశాడా? అయితే ఆయన ఏం చేయాలి? కడిగేయాలి. ఆయన ఏం చేయాలి? అవమానపరచాలి. ఆయన 10 మందిలోకి తీసుకురావాలి. ఆడి కుటుంబాన్ని లాగాలి. ఆడు చేసింది ఇదా. ఏంటండి ఇది? క్రైస్తవులేనా చేయవలసినటువంటి పని ఇది? క్రీస్తుని ధరించుకున్న వారైనా చేయవలసినటువంటి పని ఇది? ఎవరయ్యా? క్రీస్తు ప్రేమను నువ్వు ధరించుకున్నావయ్యా. క్రీస్తు ప్రేమను ధరించుకున్నటువంటి నీవు నీ సహోదరుని ప్రేమించి, కంటికి కనిపించే నీ సహోదరుని ప్రేమించిన నీవే పరలోకం ఉన్నటువంటి తండ్రిని ఎలా ప్రేమించగలవు? పరలోకం దేవుని ఎలా ప్రేమించగలవు? ప్రేమిన వాళ్ళరా, దేవుని మాటలు చాలా ఉన్నతమైనవి. సంఘంలోనికి వచ్చినటువంటి మనము ఆ యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యంలో ఉండటానికి, ఆ ఉన్నతమైనటువంటి పరలోకంలో ఉండటానికి ప్రేమిన వాళ్ళరా మనం బ్రతకవలసింది పరిశుద్ధమైనటువంటి జీవితం. ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తే కనుక దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచుతానంటున్నాడు. ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తే కనుక నిత్య రాజ్యంలో ఆయన ఉంచుతానంటున్నాడు. ప్రేమైన వాళ్ళారా,